నమస్కారం. అధిక దిగుబడులకు పంటల సాగులో ఆచరించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులతో పాటు సాగు ఖర్చులను తగ్గించే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్నదాతలకు చేరవేస్తూ వారి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న వ్యవసాయ సమాచార కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వరిలో కాండం తొలుచు పురుగు నివారణ చర్యలు, ఆధునిక పద్ధతిలో చేపల పెంపకం, రైతు అనుభవం, మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. మన రాష్ట్రంలో సాగు చేయు ఆహార ధాన్య పంటలలో వరి ప్రధానమైనది. వరిని సాగు చేయు రైతులు ఆశించిన అధిక దిగుబడులు పొందాలంటే సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించాలి. వరిలో కాండం తొలుచు పురుగు నివారణ చర్యలు ఇప్పుడు చూద్దాం. మన రాష్ట్రంలో వరి ప్రధానంగా ఖరీఫ్, రబీ పంట కాలాల్లో పలు వాతావరణ పరిస్థితుల్లో సాగు చేయబడుతోంది. వరిని సాగు చేసే రైతులు ఆశించిన అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపిక, విత్తన శుద్ధి, నీటి ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ వంటి మేలైన యాజమాన్య పద్ధతులను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరి పంటను ఆశించి రైతులను తీవ్ర నష్టాలకు గురిచేసే చీడపురుగుల్లో కాండం తొలుచు పురుగు ప్రధానమైనది. కాండం తొలుచు పురుగు నారుమడి నుండి ఈనక దశ వరకు ఆశిస్తుంది. దీని కారణంగా పిలక దశలో మూవు చనిపోతుంది. అలాగే ఈనక దశలో తెల్ల కంకులు రావడం గమనించవచ్చు. తద్వారా పంట నష్టం అధికమవుతుంది. దీని నివారణకు గాను 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేక 2 మిల్లీలీటర్ల ఫాఫ్సామెడాన్ 1 లీటర్ నీటికి కలిపి వరి పైరుపై పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగును నివారించుకోవచ్చు. ఈ విధంగా రైతులు సరైన సమయంలో వరిలో చీడ పురుగులను గుర్తించి సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. మానవులకు ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే జీవులు చేపలు. చేపల పెంపకాన్ని చేపట్టే రైతులు చెరువులను శాస్త్రీయ పద్ధతిలో తయారు చేసుకుని వాటి పోషణ, ఆరోగ్య సంరక్షణలో తగిన మెళకువలు పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులు సాధించవచ్చు. ఆ వివరాలు మీకు. చేపల పెంపకాన్ని చేపట్టే రైతులు శాస్త్రీయ పద్ధతిలో చెరువులను నిర్మించుకొని వాటి పెంపకం, ఆరోగ్య సంరక్షణలో తగిన మెళకువలను పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులను సాధించుకోవచ్చు. చేపల చెరువులను నిర్మించుకునేవారు చెరువుకు సంవత్సరం పొడవునా తగిన పరిమాణంలో నాణ్యమైన నీటిని అందించాలి. చేపల పెరుగుదల, ఆరోగ్యం ముఖ్యంగా అవి నివసించే చెరువు, మట్టి స్వభావం పైన, అలాగే చెరువులోని నీటి నాణ్యత పైన ఆధారపడి ఉంటుంది. అప్పుడప్పుడు చెరువులోని నీటి ఉదజని సూచిని పరీక్షించి అనుభవజ్ఞుల సలహా మేర సున్నంను చల్లుతూ ఉండాలి. దీనివలన చెరువులోని నీటి నాణ్యతను కాపాడుకోవచ్చు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రైతు విశ్వనాథరాజు తన పొలంలో నీటి కుంటను ఏర్పాటు చేసుకొని దానిలో నీరు ఇంకకుండా ప్లాస్టిక్ కవర్ పరిచి నీటిని ఉంచడం ద్వారా నీరు ఇంకిపోకుండా ఏర్పాటు చేసుకొని చేప పిల్లలను పెంచడం జరుగుతోంది. అలాగే ఈ కుంటలో చేపల ఆహారానికి అజోలాను వేయటం ద్వారా చేపలు త్వరితగతిన వృద్ధి చెంది మంచి లాభాలను ఇస్తున్నట్లు తన ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ విధంగా తనకున్న శాస్త్రీయ పరిజ్ఞానంతో అధునాతన పద్ధతిలో చేపలను పెంచుతూ అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్న రైతు విశ్వనాథరాజు గారి అనుభవం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఏంటంటే మన పాలమూరు జిల్లాలో మామూలుగా నీటి కొరత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నీటి కొరత ఉన్నప్పటికీ కూడా పాలమూరు జిల్లా వాసులు కూడా ఇక్కడ మనకు చేపలు తినాలి అనే ఉద్దేశంతో ఒక నూతన ప్రయత్నం చేస్తూ ఒక చిన్న చేపల పెరుగు మనం చూస్తున్నాం. ఇది 30 స్క్వేర్ మీటర్ల ఏరియా ఉన్నటువంటి పాండు. ఇందులోనే 3000 చేపలను వేసుకుని ఆ చేపల్ని వీలైనంత వరకు న్యాచురల్ ఫీడ్ అంటే మనం చూస్తున్నాం ఇక్కడ అజోలను ఉపయోగించుకుంటూ దాంతోపాటు కొన్ని రకాలైనటువంటి ప్రోటీన్ ఫీడ్స్ కూడా ఇస్తూ ఈ చేపలను పెంచే ప్రయత్నం చేస్తున్నాను. దీంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ వాటిని శాస్త్రజ్ఞుల సలహాలతోటి ఇంకా రకరకాల ప్రయత్నాలతోటి అధిగమించుకుంటూ ముందుకు నడుస్తున్నాను. అయితే ఈ చేస్తున్న ప్రయత్నం అంతా కూడా ఏంటంటే చాలా మంచి ఫలితాలను ఇస్తుందని. ఎందుకంటే గత 55 రోజుల క్రితం నేను వేసిన చేపకి ఇప్పుడు ఈ 55 రోజుల్లో పెరిగిన విధానానికి చూస్తే ఏంటంటే చాలా ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తూ ఆ ఆశతోటే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఈ విధంగా శాస్త్రీయ పద్ధతుల ద్వారా చేపల పెంపకం చేపట్టినట్లయితే రైతులు ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. ఇప్పుడు మార్కెట్ ధరలు. అద్దంకి బీపీటీ కనిష్ట ధర 2200, గరిష్ట ధర 2250. ఆముదాల వలస MTU 10 1400, 1400. ఆత్మకూర్ సోనా మసూరి కనిష్ట ధర 1550, గరిష్ట ధర 1650. స్వర్ణ మసూరి కొత్తపేట్ 1310,
1310. క్రాస్ బ్రీడ్ పట్టుగుళ్ళ ధరలు: మదనపల్లి కనిష్ట ధర 217, గరిష్ట ధర 304. పలమనేరు కనిష్ట ధర 224, గరిష్ట ధర 235. కదిరి కనిష్ట ధర 225, గరిష్ట ధర 268. ధర్మవరం 187, 325. ఇంతటితో వ్యవసాయ సమాచారం సమాప్తం. నమస్కారం. రైతు నేస్తం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం బత్తాయిలో అధిక దిగుబడికి సూచనలు. మరి ఈ అంశం గురించి తెలియజేయడానికి మన స్టూడియోకి ఇచ్చేశారు డాక్టర్ టి సురేష్ కుమార్ గారు, శాస్త్రవేత్త మరియు హెడ్ ఉద్యాన పరిశోధనా స్థానం కొండమల్లేపల్లి, నల్గొండ జిల్లా నుంచి. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం అండి సురేష్ కుమార్ గారు. నమస్కారం అండి. సార్, ముందుగా చెప్పండి సార్, అసలు బత్తాయి ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఏ జిల్లాలో సాగు చేస్తున్నారు? బత్తాయి ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, ఉభయ రాష్ట్రాల్లో దాదాపు 2 లక్షల హెక్టార్లో సాగవుతుందండి. ఇది భారతదేశంలోనే అత్యధికంగా సాగవుతున్న, అంటే ఈ 2 రాష్ట్రాల్లోనే అత్యధికంగా సాగవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నట్టయితే మనకు ప్రధానంగా నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, అక్కడక్కడ మనకు కరీంనగర్, వరంగల్ జిల్లాలో సాగవుతుందండి. మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు కడప, అనంతపూరు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అత్యధికంగా సాగవుతున్నది. ఈ 2 రాష్ట్రాల్లో తీసుకున్నట్టయితే మనకు నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా దాదాపు 1,00,000 హెక్టార్లలో మనకు బత్తాయి అనేది సాగవుతుందన్నమాట. ఇండియాలో చూసుకున్నట్టయితే ఇంత అత్యధికంగా ఒక జిల్లాలో సాగవుతున్న పంట బత్తాయి పంట ఒక జిల్లాలో సాగవుతుందండి. సరే, అయితే బత్తాయి తోటలకి ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయి? అలాగే మట్టి పరీక్ష చేయించుకున్నాక బత్తాయి తోటలు వేయించుకోవాలంటారా? అవునండి, ఖచ్చితంగా మట్టి పరీక్షలు చేసుకున్నాకనే మనం బత్తాయి తోటకు వెళ్ళటం మంచిదండి. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే బత్తాయి ఎక్కువగా మనకు నేను ముందు చెప్పినట్టే మనకు నల్గొండ, అనంతపూరు, ప్రకాశం జిల్లాలో సాగవుతున్నది. మనకు నల్గొండ జిల్లాల భూముల విషయాలు తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు సున్నపు శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి మనకు ఎర్రచలక భూములు మరియు తేలికపాటి గరప నేలలు ఈ బత్తాయి సాగుకు అనుకూలం. కాబట్టి మనకు సున్నం శాతము దాదాపు లేకుండా చూసుకున్నట్టయితే మంచిదండి. ఈ సున్నం శాతం వల్ల మనకు ఈ పోషకాల అయిన భాస్వరము, ఐరన్, మ్యాంగనీస్ లాంటి పోషకాలు మనకు చెట్లకు అందవండి. కాబట్టి ఈ బత్తాయి తోటలు వేసుకోదలసిన రైతులు ముఖ్యంగా మనకు ముందుగా మనకు మట్టి నమూనాలు తీసుకొని ప్రతి జిల్లాలో వ్యవసాయ శాఖ వారి సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీలు ఉంటాయండి. అక్కడ ఈ మట్టి నమూనాలు ఇచ్చినట్టయితే వాళ్ళు పరీక్ష చేసి ఇస్తారు. ముఖ్యంగా మనకేందంటే ఈ ఎర్రచలక భూములు కానీ ఈ ఉదజని సూచిక అంటాం కదా, అది 6 నుంచి 7 ఉన్నచో చాలా మంచిదండి. అది 6 నుంచి 7 ఉన్న చిలకలు దాదాపు అన్ని ఎర్రచిలక నేలల్లో మనకి ఉదజని సూచిక అనేది ఉంటుంది. ఇక మనకు దీంట్లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు చాలా మంది ఈ మధ్య మన బంక నేలలు అంటే మనకు నల్లరేగడి భూముల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. నల్లరేగడి భూములలో అంటే బంక శాతం 30% మించకుండా ఉన్నట్టయితే తేలికపాటి నల్ల భూముల్లో కూడా మనం సాగు చేసుకోవచ్చు. మనకు ఇక అనంతపూర్ విషయానికి వస్తే చాలా తేలికపాటి భూములు ఉంటాయండి. ప్రకాశం జిల్లాకు సంబంధించి చాలా మంచి భూములు ఉంటాయి. ఎర్రచలక నేలలు అనేది అక్కడ ఎక్కువగా విస్తారంగా ఉన్నాయి. అక్కడ మనకు ఈ బత్తాయి అనేది చాలా బాగా వస్తుంది. కడప జిల్లాలో కూడా మనకు ఎర్రచలక భూములు మనకు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ కూడా మనకు బత్తాయి అనేది చాలా ప్రసిద్ధి అండి. అక్కడ దాదాపు 30 నుంచి 40 ఏళ్ళ నుంచి సాగవుతుంది. ప్రధాన సమస్య మనకు నల్గొండ జిల్లాలోనే ఎక్కువగా సున్నబెట్ట నేలల్లో రైతులు సాగు చేస్తున్నారు. కాబట్టి ముందు
రైతులు మట్టి నమూనాలు తీసుకొని సాయిల్ టెస్టింగ్ చేసుకున్న తర్వాతనే ఉదజని సూచిక 6 నుంచి 7 ఉన్నప్పుడు మాత్రమే సాగు చేసుకుంటే బత్తాయికి అనుకూలం అండి. విత్తన శుద్ధి చేయించుకోవాలా సార్? ఇది బత్తాయిలో అతి ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ మధ్యన మనకు ఈ అంట్లు అంటే అంతకుముందు మనకు బత్తాయిలో జంబేరి వేరుముల మీద అంట్లు కట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యన దాదాపు అంటే 10-15 ఏళ్ల నుంచి మనం రంగపూర్ అంట్ల మీదనే మనం కట్టిన బత్తాయి మొక్కలు ఇస్తున్నాము. కాబట్టి తప్పనిసరిగా రైతులు జంబేరి వేరుమూల మీద అంటుగట్టిన మొక్కలు కాకుండా రంగపూర్ వేరుమూల మీద అంటుగట్టిన మొక్కలే తీసుకుంటే మంచిది. ఇక రంగపూర్ మీద కట్టిన బత్తాయి అంట్లు దాదాపు అన్ని నేలల్లో చాలా బాగా వస్తాయి. ఇక వైరస్ కానీ వేరే ఇతరాతర తెగుళ్ళను కూడా మరియు మట్టిలో ఉండే లవణాలను కూడా తట్టుకునే శక్తి అంటే సాల్ట్ రెసిస్టెంట్ అంటాము, అలాంటి కూడా మనకు ఈ రంగపూర్ వేరుమూలంకు ఉంటుంది. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 చెప్పండి చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మోహన్ అండి, ఇది పెద్దవరం మండలం ఇట్లపల్లి గ్రామం అండి. అడగండి, ప్రశ్న అడగండి. ఇదే ఇప్పుడు బత్తాయి వాడబెట్టించారండి, కత్తెరకాయ వచ్చాయి అనమాట. ఇప్పుడు ఈ మందు మ్యాక్స్ ఆర్గానిక్ ఈ సల్ఫేట్ సూపర్ ఈ కలిపి రెండో పెద్ద ఇప్పుడు సీజన్ కాయలకు వేద్దాం అనుకుంటున్నామండి. అయితే ఏమేమి వేయాలి? ఎరువు ఇది మామూలుగా ఎరువు వేయాలా? కాయలు ఇది మచ్చ రాకుండా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఎరువులు ఏమేమి వేశారండి ఇప్పటి వరకు? మీరు వాడు తీసినప్పుడు ఎరువులు వేస్తారు కదా ఒకసారి? ఎరువులు ఇప్పుడు పెంట వేసామండి, ఆవు పెంట. ఈ చెట్లకు ఒక్కొక్క గబ్బెడ వేసాము. తర్వాత అడుగు 14-30 వేసాము. ఎంత మోతాదులో వేశారండి? కిలో వేసామండి. అంతే. తర్వాత ఇది యూరియా ½ కిలో వేసాము. ఇది వేసి ఎన్ని రోజులు అవుతుందండి? వేసి ఇప్పుడు 20 రోజులు అయింది. కాయలు ఒక మోతాదులో ఇప్పుడు 15 గ్రామ్స్ ఉంటాయండి ఒక్కొక్క కాయ. ఇప్పుడు మీరు మళ్ళీ ఎరువులు వేసుకోవాల్సిన అవసరం మళ్ళీ ఇప్పుడు సీజన్ కాయలకు వేద్దాం అనుకుంటున్నాం. ఇంకా వేయలేదు. వాడొచ్చినాయి, చెట్లు బాగా వాడొచ్చినాయి. ఇప్పుడు సార్ చెప్తున్నారు, వినండి. చెప్పండి సార్. ఇప్పుడు మీరు సీజన్ కాయల కోసము ఇప్పుడు వాడు తీసిన తర్వాత ఒకసారి తేలికపాటి నీటి తడి ఇచ్చిన తర్వాత ఒక చెట్టుకు వచ్చేసి యూరియా ఒక 500 గ్రాములు మరియు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటాం కదా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వచ్చేసి 1 కిలో, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వచ్చేసి ఒక 1/2 కిలో. ఇది వేసుకొని మరొకసారి మనకు పాదుల ద్వారా మీరు అంటే డ్రిప్ పద్ధతి ద్వారా ఇస్తే చాలా బాగుంటుంది నీళ్లు. ఈ కాయ మీకు కత్తెర క్రాప్ ఉన్నట్టయితే కాయలు సపోటా అంటే మనకు చిన్న సపోటా కాయ లేదంటే ఉసిరికాయ సైజు ఉన్నప్పుడు మీరు 13-0-45 అని మనకు మల్టీకే అంటాము, దాన్ని లీటర్ నీటికి 10 గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే కాయ సైజు పెరుగుతుందండి. భూమిలో మాత్రం ఎరువులు యూరియా సూపర్ పొటాష్ ఈ మోతాదులో వేసుకుంటే సరిపోతుంది. సార్ నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు సార్. హలో హలో చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రాజు, మాది ఇక్కడ వరంగల్ డిస్ట్రిక్ట్ అండి. అడగండి, ప్రశ్న అడగండి. ఇప్పుడు మాది ఇక్కడ రాగడి మట్టిలో బత్తాయితో చేస్తే పండుతుందా, అధిక దిగుబడి వస్తుందా లేకపోతే లో వస్తుందా అని తెలుసుకోవాలనుకుంటున్నామండి. బత్తాయి ముఖ్యంగా మనకు ఎర్రచిలక నేలలు లేదా తేలికపాటి నేలలు అయితే చాలా అనుకూలం అండి. మీరు రేగడి నేలలు అంటున్నారు కాబట్టి ఒకసారి మట్టి నమూనాను తీసుకెళ్ళి మీకు వరంగల్లో మీకు సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఉంటుందండి. అక్కడ మీరు ఒకసారి టెస్టింగ్ చేసుకున్న తర్వాత బంక శాతం అనేది తక్కువ ఉన్నట్టయితే మీరు వేసుకోవచ్చండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు సార్. హలో 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 చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బత్తాయి చెత్తమ్మా. అవునండి. పల్లాగంలో వస్తుంది. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మాది కమలాపురం తాలూకమ్మా, గంగిరెడ్డి పిల్ల పంచాయతీ సంగాలపల్లె.
మీ సమస్య చెప్పండి ఇప్పుడు. బత్తాయి చెట్లకు పల్లాకు వస్తుంది, ఆ, నీళ్లు తక్కువగా ఉన్నాయి, దానికి ఏమైనా పల్లాకు తెగులు వచ్చి నీళ్ళు తక్కువగా ఉన్నాయి నీళ్లు సార్. తక్కువ. ఇప్పుడు ఈ పల్లాకు తెగులు అనేది ముఖ్యంగా మనం ఏంటంటే దీన్ని సూక్ష్మధాతు లోపాలు అనేది చెప్తామనంటే అండి. సూక్ష్మధాతు లోపాలంటే బత్తాయిలో ముఖ్యంగా మనకు జింక్, మెగ్నీషియం, మ్యాంగనీసు, ఈ ఐరన్ ఈ మోతాదులు తక్కువైనప్పుడు మనకి పల్లాకు అనేది కనిపిస్తుందండి. మీరు ఈ పల్లాకు నివారణకు ఈ సూక్ష్మధాతు లోపాలు చిగుర్లు మనకు బయటికి వచ్చి ఆకులు ముదరక ముందు అంటే చిగుర్లు వచ్చిన కానించి మనకు 20 నుంచి 25 రోజుల తర్వాత మనకు ఈ సూక్ష్మధాతు లోపాల సవరణకు జింక్ సల్ఫేట్ 5 గ్రాములు, మెగ్నీషియం, మ్యాంగనీసు, ఫెర్రస్ సల్ఫేట్ ఈ 3 2 గ్రాములు మరియు సున్నం 6 గ్రాములు, యూరియా 10 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే మీరు ఈ సూక్ష్మధాతు లోపాలు అనేది కరెక్ట్ చేసుకోవచ్చండి. ఇంకొక విషయం ఏంటంటే మనకు ఈ సూక్ష్మధాతు లోపాల సవరణకు ముఖ్యంగా మనకు ఈ ఎరువుల మీదనే ఆధారపడకుండా మనకు ఈ వర్షాకాలంలో అంతర పంటలుగా మనకు జనుము జీలుగా వేసుకొని మనం కలియదున్నినట్టయితే మనకు ఈ పల్లాకు తెగులు అనేది ఈ సూక్ష్మధాతు లోపాలు అనేది మనకు కనపడవండి. ఇప్పుడు ఒక స్వల్ప విరామం. ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. హలో హలో, రైతు నేస్తం. హలో, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము కర్నూలు డిస్టిక్ ఆదోని పెద్ద తుమ్మల విలేజ్ హారూన్ భాష. అడగండి, మీ సమస్య అడగండి. మేము ఇప్పుడు ఇదే బొప్పాయి తోట 5 ఎకరాలు వేసినామండి. కొద్దిగా తెల్ల జిగి మాదిరిగా వస్తా ఉందండి. అదే మన సైంటిస్ట్ అడిగినాను, కొద్దిగా టైక్లోరివాసు, టైక్లోరివాసు, క్లోరోపరిఫాసు పిచికారి చేయండి అని చెప్పినాము. చేసినా కూడా ఏం ఫలితం లేదండి. కొద్దిగా ఇంకా వేరే చెప్తారండి. బొప్పాయి తోట అండి? కాదు సార్, బత్తాయిలోనే తెల్ల జిగురు లాగా వస్తున్నది అని చెప్తున్నారు సార్. బత్తాయిలో ఎక్కడి నుంచి అండి? అది కొమ్మల నుంచా అండి? బత్తాయిలో ఆ జిగురు ఎక్కడి నుంచి కారుతుందండి? అది పైన సార్, కాళ్ళ దగ్గర సార్. ఇప్పుడు చెట్ల కొమ్మల నుంచి అంటే మీకు బంకలాగా కారుతుందా అండి? ఈ దీన్ని బంక తెగులు అంటారండి. దీన్ని ఈ బంక తెగులు కారణానికి 2 శిలీంధ్రాలండి. ఒకటి డిప్లోడియా అనేది, ఇంకోటి ఫైటాప్తెరా అనేది అండి. ఈ మనకు యాక్చువల్గా మనకు చెట్టు కాండం నుంచి కింద కారినట్టయితే దాన్ని మనకు ఫైటాప్తెరా బంక తెగులు అంటామండి. చెట్టు పైన కారేదాన్ని మనకు డిప్లోడియా బంక తెగులు అంటామండి. మీరు ఈ ఎండిన కొమ్మలు ఉంటే ఎండిన కొమ్మలు కత్తిరించి వేసి, కత్తిరించిన పిమ్మటనే అంటే దాదాపు అందరు రైతులు ఎండు కొమ్మలు కాయ కత్తిరించిన తర్వాత తీస్తారండి. ఎండు కొమ్మలను కత్తిరించి వాటిని దూరంగా పారవేసి కాలబెట్టాలండి ఎండు కొమ్మలని. ఇంకో విషయం సార్, కొద్దిగా మిరపలో మొత్తం ఇప్పుడు అన్ని చెట్లు చనిపోతున్నాయి సార్. మిరప అండి? అవును సార్. మిరపలో చెట్లు అంటే వయసు ఎంత ఉందండి ఇప్పుడు? అంటే మీరు ఇప్పుడు కాయలు ఉన్నాయా అండి? కాయలు ఎరగైతా ఉన్నాయి. చెట్లు పెద్ద పెద్ద చెట్లు అన్ని చనిపోతున్నాయండి. ఇప్పుడు మీకు మిరపలో అలాంటి సమస్య ఉన్నట్టయితే బహుశా మీకు వేరుకుళ్ళు తెగులు కూడా బత్తాయిలో వచ్చినట్టు మిరపలో కూడా వస్తుందండి. మీరు ఆ వేరుకుళ్ళు తెగులు నివారణకు మీరు ట్రైకోడెర్మా వీడి అనే పొడి దొరుకుతుందండి. అయితే ఈ సమస్య ఉన్న మీ మిరప తోటలలో మీరు
ఈ చెట్లు చనిపోవటం కంటే ముందే, అంటే ముందు జాగ్రత్త చర్యగా మీరు మిరప తోట ఎప్పుడైతే వేస్తారో అప్పటి నుంచి దాదాపు 1 లేక 2 సార్లు మీరు ఈ ట్రైకోడెర్మా అనే శిలీంధ్రంని వేసుకున్నట్టయితే ఈ వేరుకుళ్ళు రోగం వల్ల ఈ మిరప చెట్లు అనేది చావండి. మరియు ఇది కార్బండిజం అనే ఒక పొడి దొరుకుతుందండి, లేదంటే మెటలాక్సిల్. ఇది లీటర్ నీటికి 2 గ్రాములు కలుపుకొని మొత్తం మిరప తోట అంతా తడిచేటట్టు మీరు అది పోసినట్టయితే మీకు దాన్ని చనిపోవటాన్ని అరికట్టవచ్చండి. సరే, బత్తాయి తోటలు ఎలాంటి వాతావరణంలో వేసుకోవచ్చు అంటారు? బత్తాయి తోటలకు మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ 2 రాష్ట్రాలు చాలా అనుకూలం అండి. ముఖ్యంగా మనకు ఈ బత్తాయి తీసుకున్నట్టయితే ఈ 25 నుంచి 40 డిగ్రీలు ఉండే ఉష్ణోగ్రత చాలా అనుకూలము. ఎందుకంటే ఈ ఉష్ణోగ్రతలో మనకు చెట్లు ఒక గ్రోత్, అంటే మనం పెరుగుదల కానీ వెజిటేటివ్ గ్రోత్ అంటాం, ఈ పెరుగుదల కూడా చాలా బాగుంటుందండి. మరియు మనకు పూత వచ్చే సమయం, అంటే మనకు ఈ 2 రాష్ట్రాల్లో కూడా దాదాపు పూత ఏంటంటే మనకు సెప్టెంబర్ మాసం నుంచి స్టార్ట్ అవుతుందండి. సెప్టెంబర్ నుంచి మనకు డిసెంబర్, జనవరి వరకు పూత వచ్చే సమయం అండి. ఈ సమయంలో మనకు ఉష్ణోగ్రతలు అనేది చాలా బాగుంటాయండి. అంటే ఈ పంటకు చాలా అనుకూలం. అంటే ఆ సమయంలో మనం తీసుకున్నట్టయితే 25 నుంచి 35 డిగ్రీల మధ్యలో ఉంటుందండి. కాబట్టి ఈ ఉష్ణోగ్రతలు చాలా పూత మరియు పిందె కోసం చాలా అనుకూలము. కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో మనకు దాదాపు అన్ని జిల్లాల్లో ఎక్కడైతే మనకు తేలికపాటి ఎర్రచిలక భూములు ఉన్నట్టయితే మనకు ఆ వాతావరణంలో సాగు చేసుకోవచ్చండి. హలో హలో రైతు నేస్తం చెప్పండి. హలో హలో రైతు నేస్తం చెప్పండి. మేడం మాది నల్గొండ డిస్ట్రిక్ట్ కట్టంగూరు మండలం. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి మేడం. సమస్య చెప్పండి. చెట్లు చనిపోతుంది, చెట్లు మొత్తం ఆంధ్ర వేసి చనిపోతున్నాయి మేడం. దాని గురించి చెట్లు ముఖ్యంగా బత్తాయిలో మనకు నల్గొండ జిల్లా విషయానికి వస్తే మీరు కట్టంగూరు అన్నారు కాబట్టి ఎక్కువగా మనకు వేరుకుళ్ళు తెగు వల్ల మనకు చనిపోతాయి. ముఖ్యంగా ఈ వేరుకుళ్ళు తెగులు అనేది ఇది మనకు మ్యాక్రోఫోమినా మరియు ఫ్యుజేరియం అనే శిలీంధ్రాల వల్ల వస్తుందండి. ఈ శిలీంధ్ర శాతం అనేది నల్గొండ జిల్లా భూమిలో చాలా ఎక్కువగా ఉన్నది. మనకు ఈ మధ్యన మనకు నాటబడిన తోటలలో ముఖ్యంగా మనకు పూత పిందె సమయంలో ఎక్కువగా పూత వచ్చి మరియు ఈ పిందె గట్టిన తర్వాత చనిపోవటం జరుగుతుంది. ఈ శిలీంధ్రము అరికట్టేటందుకు మనం దాదాపు ఒక 4-5 అంశాలు మనము చేపట్టినట్టయితే మనకు ఈ శిలీంధ్రాన్ని మనం కంట్రోల్ చేయవచ్చండి. ముఖ్యంగా ఏంటంటే మనకు రంగపూర్ మీద కట్టిన బత్తాయి అంట్లనే ముఖ్యంగా మనము నాటుకోవాలండి. మరియు నాటిన మొదటి సంవత్సరం నుండే మనకు అంతర పంటగా ఖరీఫ్ సీజన్లో మనకు ఈ గ్రీన్ మాన్యూర్ క్రాప్స్ అంటాం కదా, మన ఈ జీలుగా జనుము లాంటిది వేసుకొని దున్ని వేసినట్టయితే మనకు తోటలు బలంగా ఉంటాయి. మరియు పెట్టిన మొదటి సంవత్సరం నుంచే మనము రసాయనిక ఎరువులు, అంటే దాదాపు అందరూ కాంప్లెక్స్ కానీ యూరియా, సూపర్ పొటాష్ వేస్తారండి. దానికి తోడు మనము ఈ వేప పిండి లేదంటే ఆముదో పిండి వేసుకున్నట్టయితే చెట్లు బలంగా ఉండి ఈ శిలీంధ్రం రాకుండా మనకు అరికట్టవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మనకు రైతులు మనము 2 దఫాలుగా మనం ఎరువులు వేసుకోమని చెప్తాము. ఒకటి జూన్, జూలై మాసంలో, ఇంకొకసారి డిసెంబర్, ఫిబ్రవరి, జనవరి మాసంలో. ఈ 2 సమయంలో కూడా మనము పశువుల పెంట వేసుకున్నప్పుడు మనకు ట్రైకోడెర్మా అనే శిలీంధ్రంని వృద్ధి చేసుకొని, అంటే మనకు పశువుల పెంటలో 90 కిలోల పశువుల పెంట తీసుకొని దాంట్లో 10 కిలోల వేపపిండి తీసుకొని 1 కిలో ట్రైకోడెర్మా విరిడే 1 కిలో బెల్లంతోని మనము ట్రైకోడెర్మా అనే శిలీంధ్రంను వృద్ధి చేసుకొని మనం చెట్లకు వేసుకున్నట్టయితే మనకు ఈ వేరుకులు తెగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మనకు ఈ వేరుకులు తెగులు అనేది మనకు ఎక్కువగా మనకు నీళ్లు ఉన్నప్పుడు కూడా, అంటే పాదులలో నీళ్లు నిలిచినప్పుడు, లేదా మనకు ఎండాకాలం మనకు నీటి ఎద్దడి అనేది ఉంటుంది. ఆ నీటి ఎద్దడి సమయంలో కూడా మనకు ఈ శిలీంధ్రం ఎక్కువై మనకు వేరుకుళ్ళు తెగులు సోకి చెట్లు చనిపోతుంటాయి. కాబట్టి దీనికి ముఖ్యంగా మనకు ఈ ట్రైకోడెర్మా విరిడే అనే శిలీంధ్రము విరివిగా వాడితే మనము దాదాపు ఈ తెగుల్ని మనం అరికట్టవచ్చు. హలో రైతు నేస్తం. హలో చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం మా పేరు భూషణం మేడం, హైదరాబాద్ నుంచే కాల్ చేస్తున్నాము. సమస్య అడగండి. సమస్య ఇప్పుడు కొత్తగా చెట్లు నాటుకోవడానికి ఎప్పుడు మేడం రైట్ టైం ఎప్పుడు మేడం? ఇది ఈ బత్తాయి చెట్లు నాటుకోవడానికి మనకు జూన్, జూలై, అంటే మన తొలకరి వర్షాలు పడ్డ నుంచి మనకు జనవరి, ఫిబ్రవరి వరకు కూడా నాటుకోవచ్చండి.
అవును సార్. ఈ టైంలో మనకు మొక్కలు మంచిగా నాటుకొని చనిపోకుండా ఉంటాయి. ముందుగా మీరు నాటుకునే ముందు మీ పొలంలో సాయిల్ శాంపుల్స్ అంటాం కదా, మన మట్టి నమూనాలు తీసుకొని ఓకే. బత్తాయికి పనికొస్తుందా లేదా అని మీ దగ్గరలో ఉన్న సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, మీరు హైదరాబాద్ నుంచి అన్నారు కాబట్టి రాజేంద్ర నగర్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళది సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఉన్నదండి. ఓకే సార్. ఇంకొకటి వచ్చింది, ఇది మనకు మంచి క్వాలిటీ ఉండే మొక్కలు ఎక్కడ దొరుకుతాయి సార్ మనకు ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో? హైదరాబాద్ దగ్గరలో మంచి మీకు నాణ్యమైన మొక్కలు కావాలంటే మనకు కొండమల్లేపల్లిలోని ఉద్యాన పరిశోధన స్థానం ఉందండి. అక్కడ కొండమల్లేపల్లి అక్కడ మీకు నాణ్యమైన అంట్లని ఆగస్టు నుంచి నవంబర్ మాసం వరకు సరఫరా చేస్తాము. ఆగస్టు నుంచి నవంబర్ అండి. ఇంకొకటి మనకు తిరుపతిలోని చీనీ నిమ్మ తోటల పరిశోధన కేంద్రం ఉందండి తిరుపతిలో. అక్కడ కూడా మీకు నాణ్యమైన అంట్లు మీకు లభిస్తాయండి. హలో రైతు నేస్తం, హలో చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో మేడం, నా పేరు ఓబుల్ రెడ్డి మేడం, ప్రకాశం డిస్టిక్ కనిగిరి మండలం. అడగండి మేడం. మా చెట్లు 6 సంవత్సరాలు మేడం, కొన్ని చనిపోతున్నాయి మేడం పోతొచ్చే టైంలో. అయితే ఈ రకం మాకు గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు వేయొచ్చా వేయకూడదా పాదల్లో? చెట్లు మామూలుగా ప్రకాశం జిల్లాలో అంటే ఎక్కువగా మన ఈ వేరుకులు తెగులు అనేది కొద్దిగా తక్కువగానే ఉన్నదండి. మీరు అంటే ఇది పూత పిందె కట్టిన తర్వాత చెట్లు చనిపోతున్నాయా అండి? అవును సార్, అవును సార్. అలా అయితే మీరు ఒక విషయం ఒకటి చేయొచ్చండి. మీరు ఆ చనిపోయే చెట్లలో కింద మీరు పాదులలో తవ్వి ఆ వేర్లను అయితే బయటికి తీసేసి మీరు చూస్తే పీచు వేర్లు కనుక మీకు ఆ కింద మీరు ఆ పీచు వేర్లు మీకు నల్లగా మారి దుర్వాసన వస్తున్నట్టయితే అది మీకు వేరుకుళ్ళు తెగులని అనుకోవచ్చండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ వేరుకుళ్ళు తెగులు అనేది పూత పిందెబడ్డప్పుడు మనకు చెట్టు బాగా క్షీణించి ఉంటదండి. అప్పుడు ఈ తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తుంది అనమాట. మీరు ఈ తెగులు రాకుండా ముఖ్యంగా మీ బత్తాయి తోటలో ఉన్న చెట్లకు రసాయనిక ఎరువులతోని మీరు మన ఈ పశువుల పెంట కానీ వేపపిండి కానీ వేసుకునేటప్పుడు ఈ ట్రైకోడెర్మా అనే శిలీంధ్రంని వృద్ధి చేసుకుని వేసినట్టయితే దాదాపు వేరుకుళ్ళు తెగుల్ని మీరు సమర్థవంతంగా అరికట్టవచ్చండి. హలో రైతు నేస్తం, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు ఉండవల్లి వరవలరావు అండి. అడగండి, సమస్య అడగండి. ఇప్పుడు నాకు సిట్రస్ సైడ్ ఇప్పుడు బత్తాయి గాని నిమ్మ గాని నారింజ గాని చెప్పండి సార్, వినపడుతుంది. ఇవన్నీ కూడా ఏరుకుళ్ళు లేకుండా తిరుపతిలో ఏదో కట్టారటండి. ఏంటంటే అడవి నిమ్మతో ఏదో కట్టారని తెలిసింది, అది ఏరుకుళ్ళు రాదని తెలిసింది. అంటే తిరుపతిలో ఏంటిదండి ఇది బత్తాయి మీద బత్తాయి వేరుకుళ్ళు ప్లస్ నిమ్మ ప్లస్ నారింజ ఇట్లాంటి సిట్రస్ సైడ్ అన్ని కూడా ఏరుకుళ్ళు వస్తాయి కదండి మన ఏరియాలో. అవునండి. అవి ఏరుకుళ్ళు లేకుండా ఉండేటట్టు ఆ కొండల మీద ఉన్నటువంటి అడవి నిమ్మ అండి, ఆ నిమ్మ మొక్కతో కట్టిరట్టండి. అలానండి. అది మీకు తెలుసండి? తిరుపతిలో ఉందండి. ఇది ఈ విషయం ఇంకా మా దృష్టికి రాలేదండి. ఇది మీరు చెప్పిన విషయం మీరు మనకు తిరుపతిలో చీనీ బత్తాయి నిమ్మ పరిశోధన స్థానం ఉందండి. నెంబర్ చెప్పండి. ఫోన్ నెంబరు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ నా దగ్గర లేదండి. మీరు ఇక్కడ మనకు తిరుపతి టౌన్ లోనే ఉందండి చీనీ పరిశోధన. పశ్చిమ గోదావరి జిల్లా అండి బాబు, మరి పశ్చిమ గోదావరి జిల్లా తిరుపతి ఏదో టూర్కి వెళ్తాం కానీ. అంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అదనపు సమాచారం కొరకు నెంబర్ ఇస్తాను సార్, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు ఒక స్వల్ప విరామం. మీ గ్రామంలో కూడా గ్రామసభ సమావేశాలు సమయానుసారం జరుగుతాయా? గ్రామసభ సమావేశాలకు మీకు సకాలంలో సమాచారం అందుతుందా? గ్రామసభ సమావేశాలలో మీ గ్రామ సమస్యల పరిష్కారాల మార్గాలు వెతుకుతారా? గ్రామాభివృద్ధి పథకాల తయారీలో మీ భాగస్వామ్యం ఉంటుందా? పంచాయతీ సభ్యుల సమాధానాలు మీకు సంతృప్తికరంగా ఉన్నాయా? గుర్తుంచుకోండి, గ్రామసభ బలంగా ఉంటేనే గ్రామాభివృద్ధి జరుగుతుంది, తప్పక జరుగుతుంది. మేలుకోండి, అందరినీ మేలుకొలపండి, గ్రామసభని దృఢపరచండి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. హలో రైతు నేస్తం.
మేడం నేను నల్గొండ జిల్లా నారాయణపూర్ మండలం మేడం మాది. అడగండి సార్. మాది పిందె డ్రాప్ అవుతుందండి, మంచు కురిసినప్పుడు ఇది ఎక్కువ విపరీతంగా ఉంటుంది, దానికి ఏం చేయాలి? అంటే మనకు పూత పిందె రాలకుండా మనకు కొన్ని హార్మోన్స్ ఉన్నాయండి. హార్మోన్స్ వాడకానికన్నా ముందు కూడా మనము యాక్చువల్గా ముందు ఒక విషయము గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మనకు చెట్లు బలంగా ఉండేటట్టు చేసుకోవాలండి. అంటే మనకు దాదాపు ఈ సూక్ష్మధాతు లోపాలు అనేది మనకు చెట్టు మీద కనిపించకపోతే ఈ పూత పిందె రాలుడు అనేది మనకు ఉండదండి. ఎప్పుడైతే మన చెట్లు బలహీనంగా ఉండి సూక్ష్మధాతు లోపాలు ఉంటేనే మనకు ఈ పూత పిందె అనేది రాలటం జరుగుతుందండి. అయితే ఒక్కొక్కసారి మనకు వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కూడా మనకు ఈ పూత పిందె అనేది రాలుతుందండి. అంటే మన చెట్లు బలంగా ఉన్నా కానీ మనకి ఈ పూత పిందె అనేది రాలుతుంది. అయితే ఈ పూత సమయంలో మనకు ఎక్కువగా పూత రాలుతుంటే మనకు 2,4-D అనే ఒక ద్రావణం ఉంటుందండి. ఇది చాలా జాగ్రత్తగా మనం వాడాలి. అది 100 లీటర్ల నీటిలో 1 గ్రాము, అంటే మనకు 1 గ్రాము అనేది మంచిగా తీసుకొని స్ప్రే చేసినట్టయితే ఈ పూత పిందె రాలటం అరికట్టవచ్చు. లేదా మన దగ్గర సార్ మాది రేకు కాయ సైజు కాయ మంచు కురిసినప్పుడు రాలుతుంది సార్, బాగా ఎక్కువ మంచు బాగా పడ్డాడు. మంచు కురిసినప్పుడు ఎట్లయితే మనకు మీకు తొడిమె కుళ్ళు తెగులు అనేది వస్తుందండి. ఇప్పుడు ఈ మంచు వల్ల ఏమవుతున్నాయంటే మనకు ఈ నీటి బిందువులు మనకు తొడిమె దగ్గర ఉండి శిలీంధ్రం వల్ల మనకు ఆ కాయలు రాలిపోవటం జరుగుతుంది. అంటే ఇది మంచు వల్ల ఒకసారి వస్తుంది మనకు, లేదా మనకు వర్షాకాలంలో కూడా మనకు ఈ కాయలు మనకు డ్రాపింగ్ అనేది ఎక్కువ ఉంటుందండి, కాయ రాలటం అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని అరికట్టేటందుకు మనము లీటర్ నీటికి కార్బండిజం అనే ద్రావణాన్ని మనము స్ప్రే చేసుకున్నట్టయితే సమర్థవంతంగా అరికట్టవచ్చండి. హలో హలో చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సుబ్రహ్మణ్యం అమ్మ, నేను నంద్యాల కర్నూలు జిల్లా మేడం. అడగండి మీ సమస్య. నమస్కారం నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు ఈ బత్తాయి హైదరాబాద్ దొరుకుతాయి, తిరుపతికి దొరుకుతాయి అన్నారు కదా, ఎంత ఒక్కొక్క చెట్టు ఎంత ఉండొచ్చు సార్ కాస్ట్? మొక్కకు 35 రూపాయలండి. ఓకే సార్. ఇక్కడైనా అంతే అక్కడైనా అంతేనా సార్? ఎక్కడైనా అంతే అండి, ఒకటే. ఇప్పుడు ఇది ప్రభుత్వ యూనివర్సిటీలు కాబట్టి ఒకటే రేటు ఉందండి. ఓకే సార్. హలో నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రామచంద్ర మేడం, నల్గొండ జిల్లా నేరేడ్చర్ల. అడగండి మీ సమస్య. బత్తాయిలో ఈ ఎండుపుల్ల సమస్య తీవ్రంగా ఉంది మేడం, ఇది రాకుండా ఏం చేయాలి అసలు, దాని గురించి మీరు కొంచెం చెప్పాల్సిందండి. వేరుకుళ్ళు తెగులు గురించి సార్. ఎండుపుల్ల మేడం. బత్తాయిలో ఎండుపుల్ల నివారణకు చెప్పండి సార్. ముఖ్యంగా మనకు ఇది ఫైటాప్తిరా మరియు డిప్లోడియా అనే శిలీంధ్రం వల్ల వస్తుందండి. మనకు రైతులు దాదాపు కాయ కోసిన తర్వాత ఎండుపుల్ల తీసివేసి మనకు స్ప్రేయింగ్ చేయటం జరుగుతుంది. ముఖ్యంగా మనకు రైతులు గమనించుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ ఎండుపుల్ల అనేది ఎక్కువగా మనకు వదిలేసిన తోటలు, లేదంటే మనకు ఈ ఎరువుల యాజమాన్యం సరిగా లేకపోతే మనకు, లేదా ఎండుపుల్ల కత్తిరించిన తర్వాత ఆ ఎండుపుల్లను తోటలో వదిలివేసినచో ఈ తెగులు అనేది, ఈ శిలీంధ్రము ఎక్కువ అవుతుందండి. కాబట్టి ఈ ఎండుపుల్ల కత్తిరించిన వెంటనే వాటిని తీసుకువెళ్ళి తోటకు దూరంగా తగలబెట్టినట్టయితే దాదాపు మీరు ఇది సమర్థవంతంగా అరికట్టవచ్చండి. ఇలా మనకు మీరు ప్రూనింగ్ చేసిన తర్వాత, అంటే ఈ ఎండుపుల్లను కత్తిరించిన తర్వాత మీరు ఈ బ్లైటాక్స్ అనే మందు, కాపర్ ఆక్సిక్లోరైడ్ అంటాం కదా, లీటర్ నీటికి 2 గ్రాములు కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే సమర్థవంతంగా అరికట్టవచ్చు. మరియు ఇంకొక విషయం ఏమిటంటే దాదాపు రైతులందరూ ఈ మన ప్రూనింగ్ చేసుకుంటేందుకు, ఈ మన ఎండుపుల్ల తీసుకుంటేందుకు కత్తెర్లు వాడతారు. ఆ కత్తెర్లు మనకు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు వెళ్ళినప్పుడు దాన్ని శుద్ధి చేసుకొని వాడితే మీకు దాదాపు ఈ తెగులు అనేది కనిపించదండి. అంటే ఒక ఎండు పుల్ల ఉన్న చెట్టు నుంచి మీరు ఒక మంచి చెట్టుకు వెళ్ళినచో ఆ శిలీంధ్రం అనేది ఒక వ్యాప్తి చెందుతుంది మీ తోటల్లో. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న ఏదైనా షాప్లో మీకు బ్లీచింగ్ పౌడర్ అని దొరుకుతుందండి. బ్లీచింగ్ పౌడర్లో శుద్ధి చేసుకున్నట్టయితే కత్తెర్లు ఈ ఎండుపుల్ల అనే రోగాన్ని కూడా మీరు సమర్థవంతంగా అరికట్టవచ్చండి. హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేడం మల్లేపల్లి, నల్గొండ డిస్ట్రిక్ట్ మేడం. అడగండి, మీ ప్రశ్న అడగండి. మేము బెట్ట చేసాం మేడం అక్టోబర్ నవంబర్ లో. తర్వాత ఏమైందంటే మళ్ళీ వాటర్ వదిలేము, వెర్ని కంపోస్ట్, భాస్వరము, యూరియా వేసాం మేడం. కానీ పూత రాలేదు. అది 6 years చెట్టు, పూత రాలేదు.
వస్తాయి, అంటే మామూలుగా వచ్చింది. మళ్ళీ ఫర్దర్ లో మళ్ళీ బెట్ట చేయాల్సి వస్తుందా, లేక పూత మళ్ళీ ఏమైనా రావడానికి ఛాన్స్ ఉందా? అంటే మీకు పూత ఇప్పుడు కత్తెర క్రాప్ కోసం కొద్దిగా వచ్చినట్టయితే మళ్ళీ మీరు డిసెంబర్ జనవరి మాసంలో మీరు మరొకసారి కూడా చెట్లను వాడుకు పెట్టొచ్చండి. ఓకే. అంటే మీరు ఈ కత్తెర క్రాప్ అనేది ఎంత వచ్చిందనేది మీరు చూసుకోవాలి. దాదాపు 10-20% అంటే మీరు మళ్ళీ వాడుకు పెట్టుకోవచ్చు. దాదాపు 60-70% మీకు కత్తెర క్రాప్ వచ్చినట్టయితే, అంటే కత్తెర క్రాప్ అంటే మీకు సమ్మర్లో వచ్చేది, అంటే ఎండాకాలం వచ్చే క్రాప్ మీకు ఎక్కువగా ఉన్నచో ఇప్పుడు మళ్ళీ మీరు బెట్టకు పెట్టాల్సిన అవసరం లేదండి. మీకు ఎండాకాలం వచ్చే క్రాప్ చాలా తక్కువగా ఉన్నచో మీరు మరొకసారి బెట్టకు పెట్టుకోవచ్చండి డిసెంబర్ జనవరి మాసాల్లో. హలో హలో, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వసంతనండి, నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నా. అయితే మేడం, చిన్న ఆరెంజ్ పెట్టాలని అనుకుంటున్నా, అది ఎక్కడ దొరుకుతుంది? అది మాది ఎర్ర నేల మేడం, చెప్పండి సార్. ఈ కిన్నో ఆరెంజ్ అనేది ఈ మధ్యన మనకు ఎక్కువగా మహబూబ్ నగర్ జిల్లాలో మనకు గద్వాల ప్రాంతంలో సాగు చేస్తున్నారండి. ఇది ఇప్పుడిప్పుడే మనకు మిగతా జిల్లాలో కూడా రైతులు ఎక్కువ మంది సాగుకు మొగ్గు చూపుతున్నారండి. ప్రస్తుతానికి మనకు మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువగా సాగులో ఉందండి. దాదాపు ఇది 1000 ఎకరాల్లో సాగు అవుతున్నదండి. మీకు నాణ్యమైన మొక్కలు కావాలంటే ప్రస్తుతానికి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఏదైనా యూనివర్సిటీ కానీ ప్రభుత్వ నర్సరీలో ఇవి దొరకటం లేదండి. మీకు మంచి మొక్కలు కావాలంటే పంజాబ్లో ఉన్న పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని ఉన్నదండి. అది లుధియానా అనే పట్టణంలో ఉన్నదండి. మీకు ఆ పట్టణంలో వెళ్ళినచో మీకు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంటుంది. అక్కడ లుధియానా అండి, పంజాబ్ రాష్ట్రంలో. అక్కడ పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది ఉన్నదండి. అక్కడ మీకు నాణ్యమైన మొక్కలు, ఈ కిన్నో మొక్కలు మీకు లభ్యం అవుతాయండి. ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకుంటే దొరుకుతాయా సార్? దొరుకుతాయండి. మీరు ఇంటర్నెట్ ద్వారా, అంటే ఈమెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. లేదంటే ఫోన్ నెంబర్ కూడా మీరు చేసినట్టయితే ఇంటర్నెట్లో చూస్తే ఆ ఫోన్ నెంబర్ కూడా మీకు లభ్యమవుతుంది. వారిచ్చిన సమయంలో మీరు వెళ్ళి తీసుకొని రావచ్చండి. హలో హలో హలో, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పులివెందుల నుంచి మాట్లాడుతున్నామండి. అడగండి, సమస్య అడగండి. హలో, మేము పులివెందుల నుంచి మాట్లాడుతున్నాం సార్. కృష్ణ పులివెందుల నుంచి. మా పేరు శ్రీధర్ రెడ్డి. అడగండి, రెడ్డి గారు, ప్రశ్న అడగండి. సార్, మేము బత్తాయిలో అంతర పంటలు వేయాలనుకుంటున్నాం. వాటి వల్ల ఏమన్నా చెట్లకు ఇబ్బంది ఏమైనా వస్తుందా సార్? బత్తాయిలో అంతర పంటలుగా మీరు స్వల్పకాలిక అంటే పంటలు ఉంటాయి కదా. ఎస్ సార్. ఏవేవి సార్? అంటే టమాటా వేయవద్దండి. టమాటా, బెండ, ఈ మొక్కజొన్న ఇలాంటివి వేయకూడదు. ఓకే సార్. మీరు స్వల్పకాలిక పంటలైన మీకు బంతి గాని, ఓకే, ఇది మన పుచ్చ అంటారు కదా, వాటర్ మిలన్, కీరదోస, ఇలాంటి పంటలు, లేదంటే మనకు పెసర, మినుములు, అలసందలు ఇలాంటివి కూడా. ఈ ముఖ్యంగా మేము సిఫారసు చేసేది ఏంటంటే ఈ స్వల్పకాలిక రకాలైన పెసర, మినుములు, ఈ పిల్లి పెసర వేసుకున్నట్టయితే మనకు ఈ మొక్కలు తోటకు, మన నేలలకు నత్రజని అట్మాస్ఫియర్లో, అంటే మనకు ఆకాశంలో ఉండే నత్రజనిని కూడా స్థిరీకరిస్తుందండి. మన భూములు చాలా సారవంతం అవుతాయి. కాబట్టి మీరు ఈ పెసలు, మినుములు ఇలాంటివి వేసుకోవచ్చు. లేదంటే మనకు ఈ పూల తోటలైన ఈ చామంతి కానీ, బంతి కానీ వేసుకోవచ్చు. లేదా కూరగాయల, స్వల్పకాలిక కూరగాయలు అంటాం కదా, అంటే తక్కువ రోజుల్లో మనకు చేతికొచ్చే కూరగాయల పంటలు కూడా మనకు ఈ బీన్స్ అంటాం కదా, చిక్కుడు బీన్స్, బుష్ బీన్స్ అని ఉంటాయండి, అవి కూడా వేసుకోవచ్చు. హలో, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో, చెప్పండి, మీ పేరు. నా పేరు పరమేశ్ అండి. అడగండి, మీ సమస్య అడగండి. మా నల్గొండ డిస్ట్రిక్ట్ గురంపూడి మండలం అండి. ఒకసారి అడగండి, మళ్ళీ అడగండి. అయితే ఇప్పుడు బత్తాయి తోట వేసి 13 ఇయర్స్ అవుతుంది సార్. అయితే అది కత్తెర కాపు రావట్లేదండి, ఎప్పుడు వచ్చినా సీజనే వస్తుంది. అయితే మీరు నేలలు ఏందండి మీది, అంటే ఎర్రచలక నేలలా అండి? ఎర్రచలక నేలలు కొంచెం కండకల్ల నేలలు అండి అవి.
ఎర్రచిలక నేలల్లో కొద్దిగా మీకు వాడు రావటందుకు, ఒకవేళ చెట్లు మీది చాలా బాగుంటే వాడు రావటందుకు టైం పడుతుందండి. వాడొస్తున్నాను క్రాప్ కత్తెర క్రాప్ రావట్లేదు, సీజన్ ఫుల్ వస్తుంది. మీరు కత్తెర క్రాప్ రావాలంటే మీరు దాదాపు ఆగస్టు మాసంలోనే కాయలు కోసివేయాలండి. ఆగస్టు నెలలో కాయలు కోసిన తర్వాత, అంటే జూలై ఆగస్టులో కాయలు కోసిన తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో మీరు వాడుకు పెట్టినట్టయితే మీకు పూత అనేది వస్తుందండి. అక్టోబర్లో మీరు కాయలు 9-10 నెలలు చెట్టు మీద పెట్టినట్టయితే మీకు, అంటే మీరు అక్టోబర్ నవంబర్ దాకా చెట్ల మీద కాయలు ఉంటే కత్తెర క్రాప్ అనేది రావటం జరగదండి. అందుకనే మీరు ఈ ఒక సంవత్సరం ఏం చేయాలంటే జూలై ఆగస్టు మాసంలోనే కాయలు తెంపివేసి దాని తర్వాత మీరు వాడుకు పెట్టినట్టయితే మీకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో మీకు వాడు వస్తుందండి. ఆ వాడు తర్వాత మీకు పూత వచ్చేసి కత్తెర క్రాపు, అంటే మీకు ఏప్రిల్ మేలో కత్తెర క్రాపు అనేది రావటం జరుగుతుందండి. కాయలు కూడా మంచి ఇప్పుడు అంటే కొంచెం గజ్జి మోడల్ వస్తుందండి, దానికి మన మందు ఉంటుందండి. అంటే ఇప్పుడు మన పులిపిలో లేక టైప్ వస్తుందండి. అంటే కాయల మీద గజ్జి మచ్చలా అండి? అవునండి. ఈ గజ్జి అనేది ముఖ్యంగా మనకు నిమ్మ తోటల్లో ఎక్కువగా కనిపిస్తుందండి. ఈ మధ్యన మనకు బత్తాయి తోటలకు కూడా వస్తుంది. ఈ మధ్యన బత్తాయి తోటలకు కూడా వస్తుందండి. మీరు గజ్జి ఉన్న కాయలు గమనించిన వెంటనే మీకు 10 లీటర్ల నీటిలో 1 గ్రాము స్టెప్టోసైక్లిన్, 30 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ కలుపుకొని పిచికారీ చేసినట్టయితే మీకు ఈ సమర్థవంతంగా ఈ గజ్జి తెగుల్ని నివారించవచ్చండి. 15 రోజుల వ్యవధిలో 2 సార్లు చేసినట్టయితే ఇక ఆ గజ్జి అనేది మీ తోటలో కనిపించదండి. ఇప్పుడు ఒక స్వల్ప విరామం. అమ్మా అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. హలో రైతు నేస్తం, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో నమస్కారం మేడం గారు. నమస్తే, చెప్పండి. మేము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బిక్నూర్ గ్రామం నుంచి చేస్తున్నాం సార్. మేడం అడగండి. సార్తో అడగండి, సమస్య అడగండి సార్. సార్ అది మరి బిక్నూర్ విలేజ్ అండి. అయితే అక్కడ కోతుల గడిపి ఎక్కువ ఉన్నారు సార్. అయితే ఇది బత్తాయి వేసుకుంటే కొంచెము ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా? అంటే కోతుల వల్ల మనకు ప్రధానంగా అన్ని పండ్ల తోటల్లో సమస్య ఉంటుందండి. కాకపోతే మనకు మామిడి, జామ ఇలాంటివి అయితే మనకు కోతులు మనకు అవి తెంపివేసి తినటం జరుగుతుంది. ఈ బత్తాయి తోటలో మాత్రం ఎక్కువ మటుకు అవి మనకు రావండి. నల్గొండ జిల్లాలో కానీ మీకు చిత్తూరు, కడప జిల్లాలో చూసుకున్నట్టయితే కూడా కోతులు అధికంగా ఉంటాయి. కానీ ఎక్కువ మటుకు బత్తాయి తోటల్లో అవి రావు. ఎందుకంటే అవి ఒకసారి వాసన చూసిన తర్వాత అవి పైన తోలు తీయటం అనేది వాటికి సాధ్యం కాదు. కాబట్టి కోతుల బెడద అనేది చాలా తక్కువగానే ఉంటుందండి. హలో హలో రైతు నేస్తం. హలో నమస్తే అండి. నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను కృష్ణా జిల్లా నుంచి చేస్తున్నాం అండి. కృష్ణా జిల్లా, నా పేరు రాజు అండి. అడగండి రాజు గారు, మీ సమస్య. అది మేము బత్తాయి తోట వేద్దాం అనుకుంటున్నాం అండి. 4 ఎకరాలు ల్యాండ్ ఉందండి, నల్లరేగడి నేల. అది ఇప్పుడు మొక్కలు ఏ మొక్కలు అయితే మంచిగా దిగుబడి వస్తుంది సార్? అది ఫస్ట్ స్టార్టింగ్, అందుకని మీకు దేవుడి చేత ఫోన్ చేసి కాల్ కలిసింది మేడం. చెప్పండి. బత్తాయి తోట వేద్దాం అనుకుంటున్నాం సార్. 4 ఎకరాలు నల్లరేగడ భూమి. అది అది ఎక్కడ మొక్కలు దొరుకుతాయి, ఎక్కడ ఏ మొక్కలు వేస్తే దిగుబడి మంచిగా వస్తుంది అని కనుక్కుందామని ఫోన్ చేశారు సార్. తేలికపాటి నల్ల భూములు అయితే బత్తాయి సాగుకు అనుకూలం అండి. మనకు మీరు నల్ల భూములు బంక శాతం అనేది 30% మించితే మాత్రం బత్తాయి తోటకు అనుకూలం కాదు. ఎందుకంటే మనకు వర్షాకాలంలో మనకు ఈ రేగడి నీళ్ళలో మనకు నీరు అనేది ఇంకిపోవండి. దీనివల్ల మనకు ప్రధానంగా మనకు వేరుకుళ్ళు తెగులు అనే మనకు శిలీంధ్రం ఆశించి చెట్లు చనిపోవటం జరుగుతుంది. కావున మీరు ముందు మట్టి నమూనాలు తీసుకెళ్లి
మీ సమీపంలో ఉన్న సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో ఇచ్చేసి టెస్టింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము మీకు సాయం చేస్తామండి. థ్యాంక్ యూ సార్. హలో హలో మేడం చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మదనంతరం జిల్లా మేడం, నార్సింపల్లి గ్రామం మేడం. మీ సమస్య అడగండి. బత్తాయి తోటలో మొదలు కింద కాండం కింద ఏదో అది బెరడు కుళ్ళినట్లయితే మేడం, అది చెట్టు వాడ తగులుతుంది. దానికి సమస్య మేడం, దానికి ఏం చేయాలి? ఇది అంటే మీకు బెరడు అంటే కుళ్ళిపోయి నల్లగా మారిందా అండి? పైకి చెట్టు వాడ తగిలేవారు కనిపించదు సార్. అది వాడ తగిలిన తర్వాత మనం గమనించినప్పుడు అట్లా అవుతాం సార్. అయితే మొదటిగా చేయవలసింది ఏంటంటే మీకు ప్రతి సంవత్సరము బత్తాయి మన కాండం భాగానికి బోర్డో పేస్ట్ పూసుకున్నట్టయితే మనకు శిలీంధ్రాల వల్ల ఈ తెగులు అనేది అరికట్టవచ్చండి. మరియు ఈ డ్రిప్ పద్ధతి ద్వారా కానీ మీరు లేదంటే కాలువల పద్ధతి ద్వారా కానీ నీళ్లు కట్టినప్పుడు కాండంకు తగలకుండా చూసుకున్నట్టయితే దీన్ని మీరు ఈ శిలీంధ్రంని రాకుండా కాపాడుకోవచ్చండి. డ్రిప్ పద్ధతిలో కూడా మీరు అంటే నీళ్లు అంటే జెట్ ద్వారా ఏమన్నా అందిస్తున్నారా అండి? అలా అయితే మీరు బోర్డో పేస్ట్ పూసుకున్నట్టయితే మీకు కంట్రోల్ చేసుకోవచ్చండి. హలో 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 చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నల్గొండ అండి, నల్గొండ జిల్లా నుంచి కాల్ చేస్తున్నాము. బత్తాయి చల్లాకు తెగులు ఎక్కువ ఉంటుందండి, ఏం ఎరువులు వాడాలి? బత్తాయిలో ముఖ్యంగా ఈ పల్లాకు తెగులు నివారణకు అంటే ఈ పల్లాకు తెగులు అనేది సూక్ష్మధాతు లోపాల వల్ల వస్తుందండి. ముఖ్యంగా మనకు కొత్త ఆకులు వచ్చినప్పుడు, కొత్త చిగుళ్ళు వచ్చి ఆకులు ముదరక ముందు మనకు ఈ సూక్ష్మధాతు లోపాలు సరి చేసుకుంటేందుకు మనకు జింక్ సల్ఫేట్ 5 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రాములు, మ్యాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు, ఫెర్రస్ సల్ఫేట్ 2 గ్రాములు, సున్నం 6 గ్రాములు, యూరియా 10 గ్రాములు ఇవన్నీ 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ సూక్ష్మ ధాతు లోపాలు అనేది మీరు అరికట్టవచ్చండి. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మనకు జూన్ జూలై మాసంలో మీరు మొక్కల మధ్యలో మీరు జనుము అనే మనకు ఈ గ్రీన్ మాన్యూరింగ్ క్రాప్ అంటామండి. ఇది అంతర పంటగా వేసుకొని జనుముని 30 రోజుల లోపు అంటే మనకు పూత వచ్చే ముందు భూమిలో దున్నేసుకుంటే ఏందనమాట మీరు ఈ సూక్ష్మధాతు లోపాలు అనేది అరికట్టవచ్చు. మరియు ఇంకొక విషయం ఏంటంటే ఈ సూక్ష్మధాతు లోపాలు కూడా దాదాపు అందరూ రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. సేంద్రియ ఎరువులైన ఈ పశువుల పెంట, వేపపిండి, ఆముదం పిండి మీరు వేసుకున్నట్టయితే ఈ లోపాలని సరి చేసుకోవచ్చండి. హలో 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 చెప్పండి, మీ పేరు? మా పేరు కరుణాకర్ రెడ్డి అండి, నల్గొండ నుంచి మాట్లాడుతున్నాము. అడగండి, మీ సమస్య ఏంటో అడగండి. మాది సెప్టెంబర్ లో పూత వచ్చిందండి, కింద పడింది ఒక సీజన్ కొట్లావు. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్. మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పమనండి. సెప్టెంబర్లో పూత వచ్చిందా అండి? పూత వచ్చింది, కింద పడింది, వచ్చింది. మీకు ఈ పూత పిందె అనేది మీకు ఏప్రిల్ మేలో మీకు కాపు వస్తుందండి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పూత ఎప్పుడు వస్తుంది? మీకు మళ్ళీ వాడు పెట్టినట్టయితే మీకు ఈ డిసెంబర్ జనవరిలో కూడా వస్తుందండి. కానీ మీకు ఆ పూత అనేది అంతకుముందు సెప్టెంబర్ మాసంలో వచ్చిన పూత దాదాపు 40-50% ఉంటే ఇప్పుడు మళ్ళీ పూత రాదండి. 30% వచ్చిందండి మాకు. 30% వచ్చిందా అండి? అలా అయితే ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి వాడుకు పెట్టినట్టయితే సీజన్ క్రాప్ అంటాం కదా, మీకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసానికి మళ్ళీ ఇంకొక క్రాప్ వచ్చే అవకాశం ఉంటుందండి. హలో హలో చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు శ్రీనివాస్ మేడం, కర్నూలు జిల్లా కోయడ మండల్ మేడం. అడగండి, మీ సమస్య అడగండి. మేడం మా 10 ఇయర్స్ బత్తాయి చెట్లు అవి బాగా మరకస్తున్నాయి మేడం. 2 ఇయర్స్ నుంచి మరక బాగా వస్తున్నాయి. 2 ఇయర్స్ మరకస్తుంది మేడం, నల్ల మరక. 10 సంవత్సరాల చెట్లు సార్. 2 ఇయర్స్ నుంచి ఏమొస్తుందండి? మరకస్తుంది సార్, మొత్తం తోటంతా మరకస్తుంది ఒక 2 ఇయర్స్ నుంచి. అంటే కాయల మీద మీకు అంటే మరక అండి? కాయల మీద మరకస్తుంది, నల్ల భూమి వస్తుంది. ఇది మీకు ప్రధానంగా ఏందనమాట మైట్స్ అంటాం కదా, నల్లి సమస్య అండి. మంగు మైట్స్ అంటాము. నల్లిలు కూడా దీంట్లో మనకు ప్రధానంగా 2 రకాలు ఉంటాయండి. గ్రీన్ మైట్స్ అంటాము, మంగు మైట్స్ అంటాము.
ఈ గ్రీన్ మైట్స్ అనేది మనకు ఆకుల మీద మనకు ఈ ఆశించి మన రసాన్ని పీలిచి వేస్తాయి. ఆకుల తర్వాత మనకు అవి కాయల మీదకి చేరి కాయల నుంచి రసం పీల్చి నల్లగా అవుతాయండి. కాబట్టి ఇలాంటి తోటల్లో మీరు పిందె పడ్డాక బఠానీ సైజు ఉన్నప్పుడు మీరు నల్లి మందులు అంటే మనకు మార్కెట్లో మనకు ఈథియాన్ అంటాము, లేదంటే డైకోఫాల్. ఈథియాన్ అయితే లీటర్ నీటికి 2 ml అండి, డైకోఫాల్ అయితే 5 ml లీటర్ నీటికి, లేదంటే డైపెంతురాన్ అనే మందు కూడా ఉన్నది, అది లీటర్ నీటికి 1 గ్రాము కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మీరు ఈ నల్లి సమస్యను అరికట్టవచ్చండి. సార్, అయితే ఈ బత్తాయిలో అధిక దిగుబడికి ఎలాంటి సూచనలు రైతులు పాటించాలంటారు? ముఖ్యంగా అధిక దిగుబడికి ఎరువుల యాజమాన్యం ముఖ్యమైనదండి. ఎరువులు మరియు నీటి యాజమాన్యం కూడా. ఎరువుల యాజమాన్యానికి వస్తే చాలామంది రైతులు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ చాలామంది కాంప్లెక్స్ ఎరువులు వాడుతున్నారండి. అంటే 319 కానీ 1345 అని ఇలా ఎక్కువగా కాంప్లెక్స్ ఎరువులు వాడటం వల్ల మేము సూచించిన అంటే మేము సిఫార్సు చేసిన ఎరువులు వాడటం లేదండి. మామూలుగా అయితే మేము పండ్ల తోటలకు, బత్తాయి తోటలకు సూటి ఎరువులు అంటే యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, పొటాష్ రూపంలోనే సిఫార్సు చేస్తామండి. అంటే 5 సంవత్సరాలు ఆ పైబడిన చెట్లకు మేము 1600 గ్రాముల యూరియా, 2400 గ్రాములు అంటే దాదాపు 2.5 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సిఫార్సు చేస్తామండి. ఇది కూడా మేము 2 దఫాలుగా వేసుకోమంటాం. ఒకటి జూన్ జూలై మాసంలో, ఇంకొకసారి ఏందనమాట డిసెంబర్ జనవరి మాసాల్లో మేము వేసుకోమంటాం. దాదాపు రైతులందరూ ఈ సమయంలో అంటే ఇవి కాంప్లెక్స్ ఎరువులు వాడటం వల్ల చెట్టుకు సమగ్ర పోషణ అనేది అందకుండా దాదాపు ఏందనమాట మనకు ఈ పల్లాకు అనేది ఈ లోపాలు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఈ సూక్ష్మధాతు లోపాలు కూడా మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సూక్ష్మధాతు లోపాలు సరి చేసుకుంటేందుకు చాలామంది రైతులు మొక్కలకు నేల ద్వారానే వాళ్ళు ఈ జింక్ సల్ఫేట్ కానీ మెగ్నీషియం, మ్యాంగనీస్ సల్ఫేట్ అందిస్తున్నారు. నేల ద్వారా కాకుండా మనకు స్ప్రే రూపంలో అంటే మనకు సిఫారసు చేసిన ఎరువులు జింక్ సల్ఫేట్ కానీ మెగ్నీషియం, మ్యాంగనీసు, సున్నము, బోరాక్స్ ఇవన్నీ కూడా మనకు స్ప్రే రూపంలో సంవత్సరానికి 2 సార్లు అందించినట్టయితే సూక్ష్మ ధాతు లోపాలు కూడా మనం. సార్, మరి మీ సూచనలు అన్ని మా రైతులు పాటించి మంచి అధిక లాభాలు పొందాలని ఆశిస్తున్నాను సార్. మా స్టూడియోకి ఇచ్చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. వచ్చే కార్యక్రమంపై అదనపు సమాచారం కొరకు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ టి సురేష్ కుమార్, శాస్త్రవేత్త మరియు హెడ్, ఉద్యాన పరిశోధనా స్థానం, కొండమల్లేపల్లి, నల్గొండ జిల్లా. సెల్ నెంబర్ 7382633675. వచ్చే వారం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కలుసుకుందాం. సరే, నేను వెళ్తాను. అలాగా? సరే 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 అలాగేనండి. సరే సరే. ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. మరి ఇంత ఫోన్ బిల్లు ఎవరు కడతారు? కిసాన్ కాల్ సెంటర్ యొక్క సేవ ఉచితం. కానీ నువ్వివన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను ఇంకేదో అనుకున్నానులేండి. రైతులారా, వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 పై సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. రైతు నేస్తం